లూకా సువార్త 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఈ ఆరాధనలో ధ్యాన భాగంగా చదువుకుందాం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడచిన వృద్ధులైరి. ప్రియులారా, కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యం మీద మనసు పెడదాం. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి బల్లారాధనకు ముందుగా ఒక చిన్న సందేశము ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ఆ వాక్య భాగపు రెఫరెన్సే లూకా సువార్త 1వ అధ్యాయం. చాలా వచనాలు చదవాలి, కానీ సమయాభావం వల్ల ముఖ్యమైన వాక్యాన్ని చదివాను. ఆ వాక్యమే 7వ వచనం. ఈ వచనాల్లో జకరియా ఎలిజబెత్ అనే దంపతుల యొక్క జీవితాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. ప్రియులారా, చదువుకున్న వచనంలో నన్ను ఆలోచింపజేసిన మాట, వారు కొదువుతో ఉన్నట్లుగా దేవుడు చెప్పాడు. ఏమిటి వారికి ఉన్న కొదువు అంటే, గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. పిల్లలు లేరు. వారు యవన బిడ్డలు కాదు. వారు అప్పుడే పెళ్ళయి కుటుంబ జీవితం, సంసార జీవితం కొనసాగిస్తున్న వారు కారు. బహుకాలము గడిచిన వృద్ధులైరట. వృద్ధాప్యానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు మాత్రం ఏమి లేదంటే పిల్లలు లేరు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఏదైతే కొదువతో, ఏదైతే లోటుతో, ఏదైతే ఇబ్బందితో ఆనాడు జకరియా ఎలిజబెత్తులు బాధపడుతూ దేవుని ఎదుట కనబడ్డారో, వారి కొదువును చూచిన దేవుడు, ఆయన కాలం వచ్చింది, ఆ 1వ అధ్యాయంలో వారిని దర్శించాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిశ్చయముగా ఈ ఆరాధనలో నీవు నేను కూడా ఏమైతే లేదు, వాళ్ళకు పిల్లలు లేరు, నీకు ఆరోగ్యం లేదేమో, వాళ్ళకు పిల్లలు లేరు, నీకు ఆర్థిక పరిస్థితులు సరిగా లేవేమో, వాళ్ళకు పిల్లలు లేరు, నీ కుటుంబ పరిస్థితులు సరిగా లేవేమో, నీవు ఏమీ లేదు అని బాధపడుతున్నావో, అదే దేవుడి ఆరాధనలో నిన్ను నన్ను చూస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిశ్చయముగా వారి లోటు తీర్చిన దేవుడు, ఏదైతే లేదు అనుకుంటున్నారో దాన్ని అనుగ్రహించిన దేవుడు మనకు దయచేయునుగాక. ప్రియులారా, ఈ లేదు అనే మాట నిన్న మొన్నటి నుండి పలుకుతున్న వారు కాదట. దానికి ఒక ఏజ్ చెప్పాడు. ఆ ఏజ్ ఏంటంటే 7వ వచనంలో, బహుకాలము గడచిన. 1 రోజు 2 రోజులు కాదు, బహుకాలము నుండి అదే లోటుతో వారు బాధపడ్డారు. ఈ రోజున నీ జీవితంలో కూడా పాస్టర్ గారు ఓ సంవత్సరము నుండండి, లేదా 5 సంవత్సరాల నుండండి, లేదా 10 ఏళ్ల నుండండి, దేవుడు అంటున్నాడు, నాకు టైం చెప్పొద్దు, నా టైం వచ్చేస్తుంది, నేను నీకు పట్ల కార్యం చేస్తా. నువ్వు లెక్కలు చూస్తే బహుకాలము అని ఇలా అనిపించవచ్చు, కానీ నా లెక్కలోకి వస్తే నా కార్యము ఇప్పుడు జరగబోతున్నది. అది స్వల్పమే, నా దృష్టికి అది అల్పమే, నీ దృష్టిలో క్యాలిక్యులేషన్స్కి అది పెద్దది, అది చాలా గొడ్డుది అన్నట్లుగా ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా దృష్టిలో, నా కాలంలో అది చాలా అల్పము, నీ పట్ల అలాంటి కార్యాలు నేను చేస్తా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ బహుకాలము వాళ్ళు ఎలా బ్రతికారంటే, నెమ్మది లేదండి, సమాధానం లేదు, తల పైకెత్తుకోలేని పరిస్థితి. ఇది కథ కాదు, దానికి ఒక మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయము 24వ వచనంలో ఎలిజబెత్ ఒక మాట మాట్లాడుతుంది. ఆ దినములైన పిమ్మట అతని భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయి ఒక మాట మాట్లాడుతుంది, మనుష్యులలో నాకుండిన అవమానము. హలో హలో హలో. బహుకాలము నుండి ఏదైతే సమస్యతో పీడించబడుతున్నారో, ఆ సమస్యను బట్టి వాళ్ళకి మనశ్శాంతి లేదు, ఆ సమస్యను బట్టి అవమానాలు. బయటకు వస్తే, రే గొడ్రాలు ఎదురొచ్చిందిరా, రే పొద్దునే వీళ్ళ మొహం చూడాల్సి వచ్చిందిరా. అవమానం, బహుకాలము నుండి అవమానం, బహుకాలము నుండి తలదించుకునే పరిస్థితులు. ఈ ఆరాధనలో ఒకవేళ ఇప్పటికే నీ స్థితి కూడా ఇలాగే ఉన్నదేమో. వాళ్ళకేమో గొడ్రాలతనాన్ని బట్టి అవమానం, నీకు ఇంకో సమస్యను బట్టి అవమానం. అది ఏ అవమానమైనా ఈ ఆరాధనలో దేవుడు నేను వైపే చూస్తున్నా. యేసయ్య నిన్నే దృష్టించాడో, నిశ్చయముగా నీ అవమానానికి రెట్టింపు ఘనత నా దేవుడు దయచేయునుగాక. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఎంత ఘనత ఇచ్చాడో తెలుసా?
ఈ బహుకాలము నుండి ఉన్న సమస్య, అవమానాలతో ఉన్న సమస్య, దుఃఖముతో ఉన్న సమస్య ఎంత ఘనముగా దేవుడు మార్చాడంటే లూకాసు వార్త 7వ అధ్యాయంలోనికి రండి. లూకాసు వార్త 7వ అధ్యాయం. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడో జకరియా ఎలిజబెత్ పట్ల. లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ వచనం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును? బా, 2 చేతులైతే స్తోత్రం చేయలేదా? బహుకాలము నుండి ఉన్నది సమస్య, బహుకాలము నుండి అవమానం, తలదించుకునే పరిస్థితి, నిద్రలేని పరిస్థితి. కానీ ఇప్పుడు దేవుడు చూడండి, స్త్రీలు కనిన పిల్లలలోనట, కుమారులలోనట యోహాను కంటే గొప్పవాడు. దేవుడు, నేను ఎప్పుడు చెప్తాను, ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం చేయడు. అర్థమవుతుందా? నా దేవుడు ఏమయ్యాడు? నన్ను మర్చిపోయాడా? లేకపోతే ఏంటి పరిస్థితులని కొన్నిసార్లు సమస్యలు ఉన్న మనము కంగారు పడిపోతాం, ఏమండి చింతిస్తూ ఉంటాం. కానీ ఒక మాట జకరియా ఎలిజబెత్ను దేవుడు మన ఎదుటి పెట్టి మాట్లాడుతున్నాడు. నేను ఆలస్యం చేస్తానేమో కానీ అలక్ష్యము చేయను. వీళ్ళ పట్ల ఆలస్యం జరిగింది. ఎంత ఆలస్యం చేస్తుంటాడు? మనలో మనం లెక్కలేసుకుందాం. సుమారు జకరియా ఎలిజబెత్తులకి 20వ సంవత్సరంలో పెళ్ళయింది అనుకుందాం. ఏ సంవత్సరం? ఇప్పుడు వాళ్ళ గురించి దేవుడు అన్నాడు, బహుకాలం గడిచిన వృద్ధులు. సరే, పెళ్ళైపోయి 40 ఏళ్ళు అయిపోయింది అనుకుందాం. అయ్యగారు ఇక్కడ బైబిల్లో లేదుగా అంటారేమో. నేను ఒక సుమారుగా 40 ఏళ్ళు, 20 + 40 ఎంత? 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్ళు అంటే సరే, పెళ్ళికి ముందు 20 ఏళ్ళు పక్కన పెట్టండి. ఈ 40 ఏళ్ళు కూడా అవమానము, కన్నీరు, తలెత్తుకోలేని పరిస్థితి. ప్రియులారా, చాలా గడ్డు పరిస్థితి. కానీ దేవుడు వారిని మరచిపోలా, దేవుడు వారిని అలక్ష్యము చేయలా. ఈ 40 ఏళ్ళు అనేది ఆలస్యం చేశాడేమో కానీ తన సమయం వచ్చింది, తన కార్యం జరిగించాడు. స్తోత్రం చేయదా? హల్లెలూయా. అది అరాకొర కార్యం కాదు. ఇప్పుడు చెప్పండి, నా గురించి ఇప్పుడే మాట్లాడండి. ఎలిజబెత్ సొసైటీలోకి వెళ్తే అందరూ అక్క ప్రైజ్ లార్డ్, పెద్దమ్మ ప్రైజ్ లార్డ్, అమ్మగారు బాగున్నారా? ఇప్పుడు చూడండి ఎంత ఘనత. ఇంతకు మునుపు ఎదురొచ్చిందిరా, ఇంతకు మునుపు గొడ్రాలరా, ఇంతకు మునుపు అలాంటిదిరా, ఇలాంటిదిరా అన్న నోరే ఇప్పుడు స్త్రీలు కనిన తల్లులందరిలో యోహాను. అబ్బా, కంటే అలాంటి కొడుకును కనాలరా, కంటే అలాంటి బిడ్డకు జన్మనివ్వాలరా, అలాంటి తల్లిగా నేను ఉండాలరా. ఆ గొప్ప సాక్షిగా దేవుడు ఆనాడు ఎలిజబెత్ నిలబెట్టాడు. స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. సో ఈ రోజున నీవు నేను కూడా ఏదైతే లేదు, బహుకాలము నుండి, సంవత్సరం నుండి, 10 ఏళ్ల నుండి ఈ లోటు నాకున్నది అని ఒకవేళ నీవు నేను ఆలోచిస్తే, ఈ ఆరాధనలో ప్రభు అంటున్నాడు, నిన్ను దర్శించే సమయం వచ్చింది. స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఆనాడు వారిని దర్శించినట్లుగా ఈ రోజున వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు దర్శించడానికే, తన కార్యం నా జీవితాల్లో నెరవేర్చడానికే ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే వీటిని అనుభవించటం ప్రియులారా మామూలు విషయం కాదు. వీళ్ళు గొప్ప కార్యం అనుభవించడానికి 3 పనులు చేశారు. ప్రియులారా, ఆ 3 పనులు మనం కూడా చేయగలిగితే నిశ్చయముగా ఆలస్యమైన దేవుడు అద్భుతమే చేస్తాడు. మనలను మర్చిపోకుండా ఆయనకు మహిమకరమైన సాక్షులుగా కార్యాలు జరిగించి మనలను నిలబెడతా. సరే, వీరు దేవుని కార్యాల కొరకు మొట్టమొదటి ఏం చేశారు అని ఆలోచిస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు. యూదయ దేశపు రాజైన హేరోదు అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. వింటున్నారా? జకర్యాను యాజకుడు ఒకడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. 2 చేతులైతే స్తోత్రం చేయలేదా? ప్రియులారా, వారి జీవితాల్లో దేవుని కార్యం జరగటానికి మొదటి గుణం ఏంటంటే, మొదటి అర్హత ఏంటంటే ఆలస్యమైన వినండి, కార్యాలు జరగకపోయినా వినండోయ్,
ఎన్నో అవమానాలు వారిని వెంటాడుతున్నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? లేక ఆ ఎలిజబెత్ జకర్యాలు ఏం చేస్తాడో తెలుసా? మందిరం మాల్లా, పరిచర్య మాల్లా, ప్రార్థన మాల్లా, సన్నిధి మాల్లా, పరిచర్య మాల్లా, ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రభువుకి మరింత సమీపస్తులుగా వచ్చేసారు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అందుకే దేవుడు ఇక్కడ వారి గురించి మాట్లాడుతున్నారు. వీరిద్దరూ ఒకళ్ళు కాదు, భార్య భర్తలు ఇద్దరు. ఈ రోజున మన కుటుంబాల్లో దేవుని కార్యాలు అనుభవించాలంటే కుటుంబంలో దేవుని ఎరిగిన భర్తగా భార్యగా ఇరువురు కూడా ఇంకెందుకులే ప్రార్థన, ఇంకెందుకులే మందిరం, ఇంకెందుకులే ఉపవాసం, ఇంకెందుకులే స్తుతియాగం, ఇంకెందుకులే దేవుని పరిచర్య, ఇలా అనుకోకూడదు. వారిద్దరు ఏం చేస్తున్నారట? అవమానాలున్నా మందిరం మాల్లా, కార్యం లోటు అట్లాగే ఉన్నా జరగకుండా ప్రియులారా పరిచర్య మాల్లా, వారి వారి తిరగతుల చొప్పున వారికి దేవుడిచ్చిన బాధ్యతలు, ఆ పరిచర్య ధర్మాన్ని ముందుకే కొనసాగిస్తున్నారట. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఈ రోజున అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నా ఎందుకు కార్యాలు జరగట్లేదంటే, విను ఓ సంవత్సరం నిక్కచ్చిగా చేసావు ఒంటిపూట ఉపవాసం, కానీ ఆ సంవత్సరంలో కార్యం జరగల. ఏం చేసావు ఇప్పుడు? ఆపేసి. ఓ సంవత్సరం పర్ఫెక్ట్గా చేసావు, స్తుతియాగం. హలో, నీ కంపెనీలోనైనా బాత్రూంలోకి వెళ్ళి చేసావు, లేదా నీ ఇంటి దగ్గర అయినా మోకాళ్ళలోని చేసావు, లేదా మందిరానికి వచ్చేనా చేసావు. నువ్వు పెట్టుకున్న టైంలో జరగల, దాంతో స్తుతియాగాలు ఏమయ్యాయి? బ్రేక్ అయిపోయింది. ప్రార్థన ఏమైపోయింది? ఆగిపోయింది. కానీ జకర్యా ఎలిజబెత్ను దేవుడు ఎందుకు దర్శించాడో తెలుసా? వృద్ధాప్యంలో కూడా తన కార్యాన్ని వారి పట్ల ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఆఖరి క్షణం వరకు. నేను అనుకుంటున్నా ఆ సంవత్సరం కూడా దేవుడు వారిని దర్శించకపోతే ముందు కూడా అలాగే ప్రార్థనలో ఉండేవాడు, సన్నిధిలో ఉండేవాడు, సహవాసంలో ఉండేవారు. కార్యాలు కాదు, కార్యాలు జరిగినా జరగకపోయినా ఇది మా విధి, నా దేవునితో నేను గడపాలి, మా దేవుని సముఖంలో మేము ఉండాలి. అందుకే దేవుడు జకర్యాతో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము. అబ్బా, 2 చేతులైతే స్తోత్రం చెల్లిద్దాం. నేను ఇందాడ వాక్యం చెబుతా, నా లెక్కలో 40 ఏళ్ళు అన్నా. ఏంటిది? పెళ్ళైన దగ్గర నుండి 40 ఏళ్ళు పిల్లలు లేరన్న. ఉదాహరణకి ఉజ్జాయింపుగా వీడి 40 ఏళ్ళు సన్నిధి మాన్లా, ప్రార్థన మాన్లా, ఉపవాసాలు మాన్లా, పరిచర్య మాన్లా, వాక్యం ధ్యానించడం మాన్లా, అనేకులకు బోధించడం మాన్లా. కానీ 40 ఏళ్ళలో ఏనాడు రాని ఒక మంచి జవాబు ఆ రోజు దేవుడు ఇస్తున్నా. ఏంటా జవాబు? జకర్యా, నీ ప్రార్థన, హలో వినండి, నీ ప్రార్థన వినబడింది. ఎంత అద్భుతమైన మాట! జకర్యా, నీ ప్రార్థన వినబడింది. ఎన్నేళ్ల ప్రార్థన చెప్పాలి? 40 ఏళ్ల ప్రార్థన. 40వ సంవత్సరంలో అనుకుంటున్నాం. ఏమండి, మళ్ళీ చెబుతున్నా, విమర్శించద్దు, మీకు అర్థం కావటానికి బహుకాలము గడిచిన వృత్తులు అన్న మాటకి వాళ్ళు సంఖ్య పెట్టి కొంచెం ప్రోత్సహించుకుంటానికి ఓ అవగాహనకని నేను 40 అనే సంఖ్య పెట్టా. ఇప్పుడు 40 అంతకు మునుపు 20, 60 ఏళ్ల ప్రాయంలో ఉన్న వృద్ధుడితో దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన. మనం 7 వారాలు చేసి ఆ జవాబు నాకు వచ్చేయాలనుకుంటాం, అవునా కదా? 3 వారాలు చేసేసి నా ప్రార్థన దేవుడు వినేశాడన్న జవాబు రావాలని అత్యుత్సాహం. ఏమండి, అలాంటి ఆలోచనకు వచ్చేస్తాం. ఆ స్పందన దేవుని నుండి రాకపోతే ఇంకెందుకులే అని ఆపేస్తాం. కానీ వాళ్ళు చూడండి, నీ ప్రార్థన వినపడింది అనే వరకు 40 ఏళ్ళ 80 ఏళ్ళ నాకు అనవసరం. నా ధర్మం నేను ఆయనకి సమీపస్తునిగా ఉండాలి, నేను ఆయనకి దగ్గరగా ఉండాలి, నేను ఆయన్నే ఆరాధించాలి, ఆయనకు దూరమై నేనేది సాధించలేను. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. సో అలాంటి వారిని దేవుడు చేయి విడుస్తాడా? ఈ రోజున మన కుటుంబాల్లో దేవుడు ఇలాంటి అనుభవం ఉంటే కార్యాలు ఎందుకు చేయకుండా ఆగుతాడు? ఎక్కడో వారికి మనకి ఈ భక్తిలో విశ్వాసంలో తేడా కొట్టింది, ఈ ప్రార్థన అనుభూతుల్లో ఈ గుణగణాల్లో తేడా వచ్చేసింది. అందుకే వారి జీవితాల్లో నీ ప్రార్థన వినబడింది, నీ భార్యకు గర్భం తెరవబడుతుంది, మీ లోటు తొలగిపోతుంది, బహుకాలము నుండి వెంటాడిన కొదువు తీర్చబోతున్నది అని దేవుడు మాట్లాడాడు. మన పట్ల మాట్లాడలేకపోవటానికి ఇక్కడే తేడా కొడుతుంది.
సో ఈ రోజున ప్రభువుకు ఒక మాట ఇద్దాం. ప్రభువా, నేను కూడా పరిస్థితులు ఎలా మారినా, నేను చావలసి వచ్చినా, అసలు నీ కార్యం ఇంకా జరగటం ఇంకా ఆలస్యమైనా నేను మాత్రం నీకు దూరం అవ్వను. ప్రార్థన మానను, సన్నిధి మానను, ధ్యానం మానను, బోధించడం మానను. నీవు నాకు ఇచ్చిన ధర్మాన్ని విడిచిపెట్టను ప్రభువా. నేను కూడా యథార్థంగా ఇద్దరూ కలిసి అలా సాగినట్లుగా నా కుటుంబం అంతా కలిసి జకర్యా ఎలిజబెత్తుల ఇలా ఆత్మీయతలో నీకు సమీపస్తులుగా మారతామయ్యా అని ఒక తీర్మానం చేద్దాం. దేవుని కార్యాలు ఎలిజబెత్ జకర్యాల ఈ రోజున మన జీవితాల్లో పొందుకుందాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయనుగాక. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా, వీరి జీవితాల్లో దేవుడు ఆ సంవత్సరం దర్శించి కార్యం చేయడానికి గల కారణం ఏంటంటే, వీరిద్దరూ మాదిరికరమైన వైవాహిక జీవితంలో కొనసాగారు. ఒకటేమో ఆధ్యాత్మికమైన విషయాల్లో ప్రభువుకి దగ్గరగా ఉన్నారు. రెండవదేమో వైవాహిక జీవితంలో కుటుంబ వ్యవస్థలో మాదిరికరమైన జీవితాన్ని జీవించారు. ఇప్పుడు పెళ్ళైన దగ్గర నుండి పిల్లలు పుట్టట్లేదనుకో, వినాలి, ఈ జనరేషన్లో ఎట్లుందో తెలుసా? ఇంకోహళ్ళని చేసుకుంటున్నారు, వదిలేస్తున్నారు. లోపం నీలో ఉన్నది, నాలో ఉన్నది అంటూ ఇతరుల మీద లేక ఎదుటివారి మీద ఒకరి మీద ఒకరు తప్పులు ఎంచుకుంటూ దూషణ మాటలు మాట్లాడుకుంటున్నారు. బజారు పాలైపోతున్నాయి, రోడ్లు ఎక్కేస్తూ ఉన్నారు, విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. కానీ ఈ జకర్యా ఎలిజబెత్ జీవితాలను చూడండి. పెళ్ళైన దగ్గర నుండి పిల్లలు లేరు, కాపురం చేస్తున్నారు, పిల్లలు లేరు. అయినా ఏనాడు నా భర్తలో లోపం అని నిందించలే ఈ మహాతల్లి, లేదా నా భార్యలో లోపం నిందించలేదు ఈ మహాభక్తుడు. పైపెచ్చు మాకు ఇంకా శక్తి ఉంది, యవ్వనం ఉంది, కాబట్టి పిల్లలు ఈ వ్యక్తితో కలగట్లేదు గనక ఇంకొకరితో వెళతా, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా. అలాంటి ప్రయత్నాలు ఎలిజబెత్ అమ్మ చేయలా, జకర్యా చేయలా. వీరిద్దరూ ఒకటి కట్టుబడి ఉన్నారు. ఏంటిదా కట్టుబడి ఉన్నదో తెలుసా? వివాహం అప్పుడు దేవుని సముఖములో ప్రజల మధ్యలో దైవ సాక్షులుగా ఉండగా, దేవుని ఆత్మ సంచారం చేస్తుండనగా, కష్టమైన సుఖమైన ఎత్తైన ఫలమైన బలహీనతైన ఏదైనా ఆమెతోనే కాపురము చేయదను. మీరందరూ కూడా అదే చేశారు కదా. అప్పుడు తాళిగట్టి చేసి ఉంటారేమో. క్రైస్తవ వివాహంలో అదే కదా ప్రియులారా, నేనైనా అంతే. సో వాళ్ళు కూడా అలాగే చేశారు. ఏదైతే సాక్ష్యం ఇచ్చారో, ఏదైతే మాట ఇచ్చారో, బహుకాలము గడిచిన వృద్ధులట వేరొకరి వైపు చూడక, వేరొక పరిస్థితుల వైపు ప్రయత్నం చేయక వారిద్దరూ చక్కగా కాపురం చేశారు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్యోన్యంగా మాదిరికరంగా బ్రతికారు. ఈ ఆరాధనలో సంగమా, దేవుని పిల్లలారా, దేవుని కార్యాలు మన పట్ల ఎందుకు జరగట్లేదంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన, కానీ నీ భర్తకి ఇచ్చే గౌరవం ఏది? మందిరం మందిరం మందిరం, కానీ నీ భార్యకి ఇచ్చే గౌరవం ఏది? ఉపవాసం ఉపవాసం ఉపవాసం, కానీ కుటుంబంలో ఒక యజమానుడిగా, ఒక యజమానురాలిగా నీ పిల్లల పట్ల నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ఏది? ఈ రోజున దేవుని కార్యాలకు మనకై మనమే గుదిబండలుగా, ఆటంకాలుగా మారిపోతున్నాం. ఆయన కార్యాలు ఆయన ఎప్పుడో చేయాలనుకుంటున్నా ఎందుకు ఇప్పటిదాకా అనిపించట్లేదంటే ఇవే దోషాలుగా మారిపోతున్నాయి. సో ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వారిద్దరూ మొట్టమొదటిగా అంత ఆలస్యమైన దేవునికి దూరం అవ్వాలా, సన్నిధికి దూరం అవ్వాలా, ప్రార్థనకు దూరం అవ్వాలా, ఆత్మీయతకు దూరం అవ్వాలా. మనము అలాగే ఉండాలి. రెండవదిగా పరస్త్రీ పరపురుషుడు వేరే ఆలోచనలకు తావివ్వక ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ మాదిరికరమైన కుటుంబ జీవితాన్ని కొనసాగించారు. అలా మనము కూడా ఒకటి ఆత్మీయతలో దేవునికి సమీపస్తులుగా ఉంటూ, రెండవదిగా ఇలా కుటుంబ వ్యవస్థలో మనవంతుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ దేవునికి మహిమకరంగా ముందుకు సాగగలిగితే ఆనాడు వారి పట్ల కార్యం చేస్తున్న దేవుడు ఈనాడు మన జీవితాల్లో కూడా కార్యము చేయనుగాక. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవ మాట అది కూడా చూసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. ప్రియులారా, లూకా సువార్తలో మూడవదిగా దేవుడు వారి పట్ల కార్యం చేయడానికి గల కారణం ఏంటంటే తన అవిశ్వాసాన్ని బాగు చేసుకున్నాడు. విశ్వాసాన్ని మరింత పటిష్టపరుచుకున్నాడు. ఇప్పుడు వివరణ చెబుతాను, వినండి. లూకా సువార్త మొదటి అధ్యాయం
ప్రియులారా 13 నుండి చూస్తే, అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కంటది, అతనికి యోహాను అని పేరు పెడతావు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన తాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పుతాడు. ఇలా దేవుని కార్యాన్ని దేవదూత జకర్యాకు తెలియజేస్తా ఉన్నాడు. శ్రద్ధగా వినాలి. జకర్యా మందిరంలో ఉన్న ప్రజలందరినీ ప్రార్థనలో నడిపిస్తున్నారు. ప్రజలందరూ ప్రార్థనలో ఉండగా ఇతడు యాజకుడు గనక దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలోని కొంచెం అడుగుపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత ప్రత్యక్షమై జకర్యాతో మాట్లాడా, ఇదిగో నీ గర్భం, నీ భార్య గర్భం, నీకు కుమారుడు యోహాను పేరు పెడతావు, భవిష్యత్తు ఇలా ఉంటుంది, అతడు దేవుని ఆత్మతో నింపుకుంటాడు. ఇదంతా చెప్తుండగా ఇప్పుడు జకర్యాలో ఒక బలహీనత ఉన్నది. ఆ బలహీనత ఏంటో తెలుసా? అవిశ్వాసపు మాట మాట్లాడాడు. అవిశ్వాసపు మాట మాట్లాడుతున్నాడు. ఏంటి అవిశ్వాసపు మాట? జకర్యా లూకా సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో జకర్యా అంటున్నాడు, ఇది నాకు ఎలాగూ తెలియను. వినాలి. ఇది ఎట్లా జరిగిద్దాబా? ఇది ఎట్లా జరిగింది దేవదూత? ఇదెట్లా? ఒక అనుమానం, ఒక ప్రశ్న, ఒక అవిశ్వాసపు పలుకు. సంగమా, దేవుని పిల్లలారా, ఒక మాట చెప్తున్నాను వినండి. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరి జీవితాల్లో ఏ కార్యము చేయాలనుకున్నా ప్రధానంగా దేవుడు చూసేది విశ్వాసం. నన్ను నమ్ముతుందా? నన్ను విశ్వసిస్తుందా? అనుమానిస్తుందా? నా దాసుడు, నా దాసురాలు. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తా. ఒకవేళ అవిశ్వాసం ఉందనుకో, కార్యం జరగదని కాదు, ఆలస్యమైంది, కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు ఇక్కడ జకర్యాలో కొంత అనుమానం, అవిశ్వాసం వచ్చింది. ఇది నిజమేనా? ఇది జరిగిద్దా? నా భార్య గర్భం ధరించడం ఏంటి? గర్భం ఉడికిపోయింది, బహుకాలం గడిచిన వృద్ధులం, రేపో మాపో పరదేశులమో ప్రియులారా అనే పాటకు దగ్గరగా సమీపిస్తున్న వాళ్ళం సమాధి పెట్టెకి. సమాధి పెట్టెలోనికి వెళ్ళాల్సిన మాకు ఒక కొడుకు పుట్టడం ఏంటి? ఇది నిజమేనా? ఇది జరిగిద్దా అన్నట్లుగా అనుమానిస్తున్నా. ఓ మాట చెప్తున్నాను, ఆ అనుమానము అతనిలోకి వచ్చినప్పుడు దేవుడు బలపరిచాడు. వినండి, దేవుడు బలపరిచాడు. ఈ రోజున మనలో కూడా అనుమానం, అల్ప విశ్వాసం కొన్నిసార్లు పరిస్థితులను బట్టి వస్తూ ఉండగా దేవుడు బలపరుస్తాడు. వాక్యం ద్వారా, కొన్నిసార్లు ప్రవచనం ద్వారా, దర్శనం ద్వారా, కళ ద్వారా, సేవకుల మాటల ద్వారా బలపరుస్తాడు. అప్పటికీ మనం అవిశ్వాసంతో ఉంటే జకర్యాకు వచ్చిన దెబ్బ మనకు తగిలిద్ది. జకర్యాకి ఏమొచ్చింది దెబ్బ? నువ్వెంత చెప్పినా నువ్వు నన్ను నమ్మట్లేదు, అనుమానంతో ఉంటున్నావు గనక నీ నోరు పడిపోనుగాక అన్నాడు. మీ నోరు కాదు, ఎవరి నోరు? జకర్యా నోరు పడిపోనుగాక అన్నాడు. వినాలి సంగమా, జకర్యా నోరు ఎప్పటిదాకా? మరలా ప్రభు నిన్ను కనికరించి ఆయన చేయాలనుకుంటున్న ఈ కార్యాలన్నీ, ఈ సంగతులన్నీ జరిగిపోయే వరకు నువ్వు మాట్లాడవు, నీ నోరు పడిపోద్ది అన్నాడు. అంటే అవిశ్వాసం అంత బలమైన దేవుని శిక్షకు గురి చేస్తుంది. విశ్వాసం బలమైన దేవుని కార్యాలకు హక్కుదారులుగా మనల్ని మారుస్తుంది. ఇప్పుడు ఇక్కడ శిక్ష వెంటనే రాలా, ముందు అతని విశ్వాసాన్ని బలపరచడానికి కొన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ప్రియులారా అవిశ్వాసం అనేది రాకూడదు. వస్తూ ఉంటేనే మనుషులం గనక దాన్ని సరిచేయడానికి దేవుడు కొన్ని మాటలు, వాక్యము, ఆలోచనల, తలంపులు మనకిస్తా. అప్పుడు మనం ఏం చేయాలంటే మన అవిశ్వాసాన్ని, అనుమానాలను ప్రక్కన పెట్టి ఆ దేవుని మాటతో విశ్వాసములో బలవంతులుగా మారాలి. ఇప్పుడు జకర్యాను నీ నోరు పడిపోద్ది అనడానికి ముందు బలపరిచాడు. ఎలా బలపరిచాడో తెలుసా? చదువుకుందామా. లూకా సువార్త 1వ అధ్యాయం ప్రియులారా 18వ వచనం. జకర్యా అంటున్నాడు, ఇది నాకేలాగూ తెలియను.
ఆగుదాం. జకర్యా అంటున్నాడు నేను ముసలి వాడను. జకర్యా అంటున్నాడు నేను ముసలివాడిని. ఇంకొంచెం తెగించి వాడేళ్ళండి, అది కొంచెం లోక సంబంధంగా వెళ్తుంది, కానీ రాశాడు కనుక చదవాల్సి వస్తుంది. అక్కడేముందంటే సరే నేను ముసలోడిని అయినా నా పిల్లలు పుట్టించే సామర్థ్యం ఉన్న మగాడిని కనుక నా భార్యకు గర్భం ధరించే అది లేదు కదండి, గర్భం ఉడిగిపోయింది కదండి అన్నట్లుగా నా భార్య ముసలిది కదండి. వినాలి, నేను ముసలివాడను. అవిశ్వాసంతో అనుమానంతో నేను ముసలివాడను అని అంటుండగా నా భార్య ముసలమ్మ అంటుండగా దేవుడు వెంటనే నీ నోరు పడిపోనుగా కనలా వారి విశ్వాసాన్ని బలపరచడానికి ఒక మాట పంపాడు. ఆ మాట ఏంటి తెలుసా? ఇక్కడ జకర్యా అన్నాడు నేను ముసలివాడను అని అంటే 19వ వచనంలో దూత నేను గాబ్రియేలును. స్తోత్రం చెల్లిదా హల్లెలూయా. ఆ మాట నా రోమాలను ఎక్కుబడుచుకునేలా చేసింది. జకర్యా అంటున్నాడు నేను ముసలివాడను అని అంటే దేవదూత అంటుంది నేను గాబ్రియేలు. మీ బైబిల్లో అదే ఉందా? హలో, చూసారా? 18వ వచనంలో నేను ముసలోడిని అని అంటే 19వ వచనంలో దేవదూత అంటుంది నేను గాబ్రియేలును. నువ్వు ముసలోడు అయితే నాకేంటి, నువ్వు చేతగానుడు అయితే నాకేంటి? ఏ ఆరాధనలో ప్రభు కూడా నీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. నేను బలహీనుడను ప్రభువా, నేను బలవంతుడను. నేను చేతగాని వాడిని ప్రభువా, నేను ఏదైనా చేయగలను. నేను అనారోగ్యం కలిగిన వాడిని ప్రభువా, నేను స్వస్థపరచగలవాడను. ప్రభువా నేను దివాళా తీసే స్థితిలో ఉన్నానయ్యా, నేను ఏదైనా సమకూర్చగలను. స్తోత్రం కలదా హల్లెలూయా. నేను ముసలోని ప్రభువా, నేను గాబ్రియేలును. బా, ఎంత గొప్పగా తన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడో చూడండి ప్రియులారా. అంత బలపరచడానికి ప్రయత్నం చేసిన జకర్యా ఇంకా అనుమానంతో అవిశ్వాసంతో ఉన్నాడు. అప్పుడు దేవుడు తెగించి ఒక మాట అన్నాడు. ఏమని? 20వ వచనంలో నీవు వాటిని నమ్మలేదు. ఎంతసేపు నేను ముసలోడిని అంటున్నావు తప్ప ఇదిగో నీ ఎదుట నిలబడినది దేవుడు పంపిన గాబ్రియేలు అని నువ్వు నమ్మట్లేదు, ఈ వాగ్దానాలు నమ్మట్లేదు. కనుక ఈ సంగతులన్నీ జరుగుతున్న వరకు నువ్వు మాట్లాడక మౌనమై ఉండిపోతావు. సో ఆ విశ్వాసాన్ని బట్టి కొంత శిక్ష వచ్చింది. చివరికి తన విశ్వాసాన్ని సరిచేసుకున్నాడు. నా పాయింట్ అది, తన విశ్వాసాన్ని సరిచేసుకున్నాడు అనటానికి రుజువే ప్రియులారా ఇప్పుడు మౌనం పోయింది, మోగతనం పోయింది. లూకా సువార్త 1వ అధ్యాయము ప్రియులారా 63వ వచనంలో 61, 62, 63 అందుకు వారు నీ బంధువులలో ఈ పేరు గలవాడు ఎవడునూ లేడని ఆమెతో చెప్పి వానికి మోగోడైపోయాడు కదా, మాటలు లేవు కదా. ఎన్ని నెలలు మాటలు లేవో తెలుసా? 9 నెలలు. అంతే కదా, డెలివరీ అవ్వాలంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి 9 నెలలు అయ్యగారికి ఏం లేవు. అదంతే అదే ఏంటంటే అనుమానం అవిశ్వాసం ఎంత దెబ్బ కొట్టిందో చూడండి. ఈ రోజున మన జీవితాల్లో కూడా కొన్ని నెలలు దేవుని కార్యాలు మోగబోతున్నాయి, దేవుని వాగ్దానాలు మోగబోతున్నాయి. దేవుని శక్తిని మనం అనుభవించలేక మోగబోయిన పరిస్థితి. కారణం ఏంటంటే నీకు సమస్యను చూస్తే అనుమానం వస్తుంది, కానీ దేవుడు వాక్యం ద్వారా సేవకుని ద్వారా బలపరుస్తున్నాడు. నువ్వు ముసలుడివా, నేను గాబ్రియేలుని అంటున్నాడు. అయినా నువ్వు అనుమానంతో ఉంటే ఇంకా దేవుడు ఏం చేస్తాడు? అందుకే ఆలస్యాలు అయిపోతాను. చివరికి ఇతడు పశ్చాత్తాపడ్డాడు. నేను అనుకుంటున్నా ఈ 9 నెలల్లో సంగమా వినాలి, ఈ 9 నెలల్లో తన భార్యతో ఏదో చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేడు. తన భార్యతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ మాట రాట్లా. ఆ లోపల ఉన్న శిశువు దగ్గర తన చెవు పెట్టి ఆ శబ్దాలు వింటూ ఆ లోపల ఉన్న బిడ్డతో ఏదో చెప్పాలని తాపత్రయం తప్పించుంటాడు కానీ మాట రాటలా. ఈ 9 నెలలు ఎలిజబెత్కేమో గర్భం లేక ప్రసవ వేదన, జకర్యాకేమో మానసిక వేదన. ఆమెకేమో గర్భవేదన, ఇతనికేమో మనస్సు వేదన. అయ్యో నేను నమ్ముంటే బాగుండేదే, విశ్వసిస్తే బాగుండేదే, ఇంత దెబ్బ పడింది. ఇప్పుడు నా భార్యతో మాట్లాడాలని, నా లోపల ఉన్న పుట్టబోయే బిడ్డతో మాట్లాడాలని ఎంతో తప్పిస్తున్నా కానీ నాకు రాటలా.
ఈ 9 నెలల్లో ఆ మోగతోనే, ఆ భయంకరమైన బాధతోనే ప్రభువు దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు బిడ్డ పుట్టాడా, పుట్టగానే మా బాబే, నా డాడీయే, నా కొడుకే మాట్లాడాలనుకుంటున్న మాట్లాడలా. 8వ దినాన యూదుల సున్నతి ఆచార ప్రకారముగా ఆ కుమారుణ్ణి దేవాలయంలో తీసుకువెళ్తే పేరు పెట్టే టైం వస్తే ఎలిజబెత్ని అడిగారమ్మా, ఏం పేరు పెట్టమంటారు? యోహానని పేరు పెట్టు. తండ్రి పేరా, తాత పేరా, ముత్తాత పేరా, ఎవరి పేరు? కాదు, యోహాను అనే పేరు పెట్టు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఈ పేరు ఎవరికి లేదే. అప్పుడు జకరియా వైపు తిరిగి ఏం పేరు చెప్పానని సంజ్ఞలు చేస్తుంటే జకరియా ఒక పేపర్ పెన్ అడిగాడు, లేక ఒక పత్రిక మీద యోహాను అని రాశాడట. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. యోహాను అని రాసి వారికి ఇస్తుండగానే వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. సో అంటే ఈ 9 నెలలు తన అవిశ్వాసాన్ని బట్టి శిక్ష అనుభవిస్తూనే పశ్చాత్తాపడ్డాడు, దిద్దుబాటు చేసుకున్నాడు. ప్రభా క్షమించయ్యా, నిన్ను అనుమానించాను, నీ కార్యాన్ని, నీ వాగ్దానాన్ని ఎక్కడో అనుమానించాను, నన్ను మన్నించాయని ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. సో అది మనం ఆత్మీయ కోణంలో అర్థం చేసుకోగలుగుతాం. అలా అర్థం చేసుకున్న అతనిని దేవుడు కనికరించి క్షమించి వెంటనే అతని నోరు సడలిందట, మాటలు వచ్చినాయట. ఇటు వాగ్దానంగా బిడ్డను అనుగ్రహించాడు, శిక్ష కొట్టివేయబడింది. దేవునికి మహిమకరమైన సాక్షులుగా కుటుంబం నిలబడిపోయింది. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. సో సంగమా, దేవుని పిల్లలారా, ఈ ఆరాధనలో బహుకాలము నుండి నీకు ఏది లోటుగా ఉందో, బహుకాలము నుండి నాకు ఇది లేదు, అది లేదు అని ఎలా నిరసించిపోయి వేదనతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు, చూచిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కాలం వచ్చింది, నేను నీ పట్ల నెరవేర్చబోతున్న వాగ్దానం. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. నా కాలం వచ్చింది. చూడండి, జకరియా ఎలిజబెతులతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయమున మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవాది దేవుడు ఒక అద్భుతమైన మాట ఇలా మాట్లాడుతున్నాడు. నా కాలము లేక వాటి కాలము అనే మాట దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇదిగోండి 25వ వచనం, 24, 25 వచనాలు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానము తీసివేయుటకై నన్ను కటాక్షించిన దినములివే. 2 చేతులైతే స్తోత్రం చెల్లిదా. దేవుని కటాక్షము దిగ వచ్చిన కాలం ఇది, దేవుని సమయం దిగ వచ్చిన కాలం ఇది, దేవుని కనికరము వారి మీద దిగ వచ్చిన కాలం ఇది. ఇట్లా వెంటనే ప్రియులారా, ఆ కాలము దేవుడు వారిని కటాక్షించిన కాలముగా ఉంటే నేనంటాను ఈరోజు అదే కటాక్షం మన మీదకి దిగి వచ్చే కాలము. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. సో ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీ కటాక్షం నా మీదకి దిగిరాని, నా భర్త మీదకి దిగిరాని, నా పిల్లల మీదకి దిగిరాని, నా సంఘం మీదకి దిగిరాని, నా కుటుంబం మీదకి దిగిరాని ప్రభువా. నేను కూడా జకరియా ఎలిజబెత్తులా ఈ 3 పనులు చేస్తా. 1, ఆలస్యమైన కృంగిపోనయ్యా, ప్రార్థన, సంఘము, సహవాసం, ఆత్మీయత, నీకు సమీపస్తుడిగా ఉంటా. 2వది, నా కుటుంబంలో నా బాధ్యత ఏంటో నేను నిర్వర్తిస్తూ మాదిరికరమైన మంచి కుటుంబాన్ని జీవిస్తా. 3వది, నేను అవిశ్వాసిని కాక నీ వాక్యాన్ని బట్టి, నీ మాటలను బట్టి నేను విశ్వాసమందు భాగ్యవంతునిగా మారతా. ఎక్కడన్నా నాలో అవిశ్వాసం ఉందేమో, అందుకే నీ కార్యం ఆలస్యం అవుతుంది, అది ఒక శిక్షగా నన్ను వెంటాడుతుంది. నన్ను క్షమించయ్యా. జకర్యాను తిరిగి బాగు చేసినట్లుగా, విశ్వాస బంధు భాగ్యవంతుడిగా మలచినట్లుగా నా విశ్వాసాన్ని కూడా బలపరచని ఈ 3 అనుభవాల్లో ప్రభువుకు మన జీవితాన్ని సరి చేసుకుంటూ అప్పగించుకుందాం. దేవుని కార్యాలు ఆనాడు జకరియా ఎలిజబెత్ అనుభవించినట్లుగా నేడు మన జీవితాల్లో పొందుకుందాం. ప్రభు అట్టి గొప్ప కృప ఈ వాక్యమైన లోపాలు సరి చేసుకుని మనందరికి అనుగ్రహించునుగాక, ఆయన సాక్షిగా నిలబెట్టునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఆరాధనలో జకరియా ఎలిజబెత్ను మా ఎదుట పెట్టి బహుకాలము నుండి కొదువుతూ ఉన్నారయ్యా. ప్రభువా, మేము కూడా బహుకాలము నుండి, కొన్ని సంవత్సరాల నుండి ఎప్పుడు పరిష్కారమా, ఎప్పుడు నెమ్మదా, ఎప్పుడు విడుదల, ఎప్పుడు జయమా అని నలిగిపోతున్నామయ్యా కొన్ని పరిస్థితుల్లో. అయ్యా,
నువ్వు ఆలస్యం చేస్తావు కానీ అలక్ష్యము చేయవయ్యా. ఆ బహుకాలము వారికి అవమానాలయ్యా, నిందలయ్యా, కన్నీరయ్యా, నిద్రలేని రాత్రులు ప్రభువా. అయినా వారు 3 పనులు చేస్తూనే ఉన్నారయ్యా. ఒకటి, నీకు దగ్గరగానే బ్రతికారయ్యా, నీ సన్నిధికి దూరం అవ్వలేదయ్యా, ప్రార్థన మానేలేదయ్యా, ధూపం వేయటం మానలేదయ్యా, దీపాలు వెలిగించడం మానలేదయ్యా, నీ పరిచర్య చేయటం మానలేదు ప్రభువా. ఎంత గొప్ప విషయం ప్రభువా. మేము కొన్నిసార్లు ప్రార్థన ఆపేస్తున్నామయ్యా, మా తీర్మానాలు మానేస్తున్నాం ప్రభువా. ఏం జరిగింది ఇంకా అని ఉపవాసాలు ఆపేస్తున్నాం ప్రభువా. అది మాకు క్షేమం కాదని ఈ రోజున మమ్మల్ని పురుగెలిపినందుకే నీకు వందనాలయ్యా. రెండవదిగా వారి జీవితాల్లో మంచి కుటుంబ జీవితాన్ని చూపించావయ్యా. మేము కూడా ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక బాధ్యత కలిగిన తల్లిగా, తండ్రిగా మా విధులు, మా ధర్మాలు, మా కుటుంబాలు మేము కొనసాగించాలని మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలయ్యా. మూడవదిగా ప్రభువా, వారి విశ్వాసాన్ని సరి చేసుకుంటానికి అవకాశం ఇచ్చి కార్యం చేశారన్నావయ్యా. నిజమేనాయన, మేము కూడా కొన్నిసార్లు మా విశ్వాసాన్ని బట్టి నీ కార్యాలు చూడలేకపోతున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మా విశ్వాసాన్ని బలపరచడానికి నువ్వు ఎన్నో కోణాల్లో మాట్లాడుతూనే ఉన్నావయ్యా. నేను ముసలివాడని అని అంటున్నాడయ్యా, కానీ దేవదూత నేను అయితే ఏమి, నేను గాబ్రియేలుని అంటున్నాడయ్యా. నిజమేనాయన, మేము కొన్నిసార్లు మమ్మల్ని మేము చూసుకొని, మా సమస్యలు మేము చూసుకొని కృంగిపోతున్నాము, కానీ మా ఎదుట నువ్వేమై ఉన్నావో, నీ శక్తి ఎలాంటిదో కొన్నిసార్లు అవగాహన లేక నీరసించిపోతున్నాం ప్రభువా. ఈ రోజున ఎందరులైతే ఇలాంటి అల్ప విశ్వాసం, అవిశ్వాసం ఏలుబడి చేస్తుందో వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా నిలుపొదవుగాక. మా విశ్వాస పరిమాణాన్ని బట్టి అలనాడు జకరియా, ఎలిజబెత్ జీవితాల్లో చేసిన కార్యం మా కుటుంబాల్లో, మా సంఘాల్లో కూడా మీరు జరిగించండి. ప్రయాసతో విత్తని మాటలు దుష్టుడు దొంగిలించక విన్న మా అందరి హృదయాల పరిశుద్ధాత్మ నెరగట్టి ఫలింపొచ్చాను. జరగబో మిగతా ఆరాధన, బలారాధన కార్యక్రమాలన్నీ జయకరంగా జరిగించామని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.